ఇవి పల్లీ చట్నీతో కానీ ఎర్రగారంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ చల్లచల్లని వాతావరణంలో వేడి వేడి పునుగులండి, అవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఇట్లా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం గ్రీన్ చిల్లీ అండి, అందులోనే తగినంత సాల్ట్ అండి, మన టేస్ట్ని బట్టి. కొంచెం బేకింగ్ సోడా అండి, చిటికెడు బేకింగ్ సోడా. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని బాగా మిక్స్ చేశాక చూడండి, ఇట్లా ఇంత టైట్గా ఉంచుకోవాలండి. చూడండి, ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని నేను ముందుగానే పెట్టేసుకున్నానండి. దాంట్లో కొంచెం కొంచెం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ చల్లని వాతావరణంలో పునుగులు చాలా బాగుంటాయండి. చూడండి, అట్లా వేస్తుంటే అట్లా తేలు రావాలండి, అప్పుడు పునుగులు చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. నేనేం వేయలేదండి, ఓన్లీ దోసపిండి, టైట్గా ఆడించుకున్న దోసపిండి అండి, అంతేను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. అప్పుడు మంచిగా సిమ్లోనే కాల్చుకోవాలండి, మంచి టేస్ట్ వస్తాయి. వేసినప్పుడు కొంచెం హైలో పెట్టుకొని తర్వాత లోలో పెట్టేసుకోవాలండి. పూర్తిగా ఈ లోలోనే కాలాయంటే బాగా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నట్టు మర్చిపోయానండి, చిన్ని లైక్ ఇచ్చి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా బ్రౌన్ కలర్ మొత్తం ఈవెన్గా కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి. మీలో ఎంతమందికి బోండాలు పునుగులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఈ చల్లని వాతావరణంలో పునుగులన్నా కానీ బోండాలన్నా కానీ చాలా ఇష్టం అండి. రెండు అవే, కాకపోతే పునుగులు అంటే కొంచెం చిన్నవిగా వేసుకుంటాము, బోండాలు కాస్త పెద్దవిగా వేసుకుంటాము.